ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్‌కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. మా కుటుంబ సభ్యులకు ఎవరైతే ఈ ఛానెల్‌ని ఆదరిస్తూ, వీక్షిస్తూ వస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. సో, ఈరోజు మరొక ధ్యాని, జ్ఞానితో వారి అనుభవాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కూడా సిద్ధంగా ఉన్నాం. సో, ఇక మేడం గారిని ఇక ఇన్వైట్ చేసేసుకుందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా. ఓకేనా? సో, పావని గారు మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్. వెల్కమ్ అండి. థాంక్ యూ సో మచ్. సో, ఇది చిన్ని ప్రయత్నం. ధ్యానం చేస్తుంటారు. సో, వారి అనుభవాలు చెప్పడం ద్వారా చాలా మందిలో కూడా మార్పులొస్తుంటాయి. ఓహో! ఇది ధ్యానం చేస్తే ఇలాంటి మార్పులొస్తాయా? ఇలాంటి అనుభవాలు కలుగుతాయా? అనేది ఈ చిన్ని ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతోందండి. ఈ సెషన్ చేయడం జరుగుతోంది. సో, అందులో భాగంగానే మొట్టమొదటిగా మనకి పావని గారు సిద్ధంగా ఉన్నారు. సో, వెల్కమ్ చెప్పేసుకుందాం. పావని గారు మీకు వెల్కమ్ అండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్. సో, మీ అనుభవాలు పంచుకోండి. థ్యాంక్ యూ అక్క. ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలండి. ముందుగా నాకు ఈ జన్మను ప్రసాదించిన మా అమ్మ, నాన్నకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నానండి. అలాగే మనందరికీ ఈ మెడిటేషన్ అందించిన పత్రి సార్‌కి కూడా ఆత్మాభివందనాలండి. ఓకే మాస్టర్స్. నేను మా అన్నయ్య ద్వారా మెడిటేషన్‌లోకొచ్చానండి. మా అన్నయ్య నన్ను మెడిటేషన్‌లోకి తీసుకొచ్చారు. ఏంటంటే స్టార్టింగు నాకు చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువనమాట. అంటే ఎవరైనా ఏదన్నా అంటే ఎక్కువ తీసుకోలేకపోయేదాన్ననమాట. దాని గురించి చాలా సఫర్ అయ్యేదాన్ని. నాకు షోల్డర్ పెయినొచ్చింది. ఒక 8 ఇయర్స్ క్రితం అనమాట. అయితే అప్పటినుంచి మా అన్నయ్య 3 ఇయర్స్ అవుతుందండి మెడిటేషన్ స్టార్ట్ చేసి. అప్పుడు నేను స్టార్టింగ్‌లో చేశాను. నేను మా అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చేశాను. చిన్న పాప ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చేశాను. అప్పుడు కూడా నాకొక అనుభవం వచ్చిందనమాట. ఏంటంటే నాకు 8థ్ మంత్ అప్పుడు చూపించుకోవటానికెళ్తే ఎక్కువ కడుపు నొప్పి వస్తా ఉండేది. అయితే అప్పుడు చూపించుకోవటానికెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈవిడ ఆహ్, డెలివరీకి అంటే నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బేబీ గూడా వెయిట్ తక్కువగా పుడతది. అది కూడా నమ్మకం చెప్పలేము అని చెప్పారు. దానికి సంబంధించి కొన్ని చెప్పారనమాట. అంటే మంచం కింద కాళ్ళ వైపు ఎత్తి పెట్టుకోవటం అని, ఎక్కువ తిరగకుండా ఉండటం, ఎక్కువ రెస్ట్ తీసుకోవటం అలా చెప్పారు. అప్పుడు అన్నయ్య మెడిటేషన్ చేస్తే బావుంటదమ్మా అనంటే మెడిటేషన్ చేశాను. మెడిటేషన్ చేశాక అసలు ఎంత మిరాకిల్ అంటే పాప పుట్టటం ఒక 20 రోజులు హ్మ్. ఒక 15 రోజులు, 20 రోజులు ముందే అంటే 9థ్ మంత్ స్టార్టింగ్‌లోనే డెలివరీ అయిందనమాట. డెలివరీ అయింది. నాకు 2 సార్లు సిజేరియనే. రెండోసారి కూడా సిజేరియనే. అయితే డెలివరీ అయ్యింది. అసలు పాప ఎంత మిరాకిల్ అంటే 200 ఆహ్, 2 కేజీస్ 700 గ్రామ్స్ ఉందనమాట. అసలు వెయిట్ తక్కువుంటది. పాప చెప్పలేమన్న వాళ్ళు. అంత వెయిట్‌తో పుట్టింది. అప్పటికప్పుడే బేబీ హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్లు "అసలెందుకు తీసుకొచ్చారు ఈ పాపని? ఏం తేడా ఉంది?" అని చెప్పని అడిగారనమాట. చాలా మిరకిల్. అది ధ్యానం ద్వారా ఇదయిందని నాకు తర్వాత తెలిసింది. అప్పుడు హ్మ్. చేశాను. మళ్ళీ తర్వాత మానేశాను ధ్యానం చేయటం. మళ్ళీ ఒక 8 ఇయర్స్ క్రితం నాకు షోల్డర్ పెయిన్ వచ్చిందనమాట. ఆ పెయిన్ ఎలా ఉండేదంటే అసలు ఆ పెయిన్ వచ్చినప్పుడు తిమ్మిరెక్కేసేసి ఏమి చేయలేకపోయేదాన్ని. కనీసం ఇంట్లో ఏదన్నా ఊడవటం అయినా, ఒక గిన్నె పట్టుకోవటానికి గూడా పట్టుకోలేకపోయేదాన్ననమాట. ఇలా పైకి ఎత్తాలంటే అసలు చాలా ఇదిగా ఉండేదనమాట. ఆ పెయినొచ్చినప్పుడు కనీసం 2 రోజులు, 3 రోజులు టాబ్లెట్‌లేసుకొని పడుకుంటే కానీ తగ్గేది కాదు ఆ పెయిను. 2, 3 రోజులకి. అలా ఉండేది. అప్పుడు చెప్పారు మా అన్నయ్య మళ్ళీ, "అమ్మ మెడిటేషన్ చెయ్యమ్మా బావుంటదని." మా అన్నయ్య మెడికల్ షాప్ అనమాట. నాకేదన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే అన్నయ్యకి ఫోను చేయటం, మెడిసిన్స్ అడగటం, ఏసుకోవటం అలా చేసేదాన్ని. మాది పల్లెటూరు. ఇక్కడ మెడిసిన్స్ ఏం దొరకవు. దాని గురించి అన్నయ్య వచ్చేటప్పుడు మెడిసిన్స్ ఇచ్చేవారనమాట. పెయిన్ కిల్లర్స్ అని, యాంటీబయాటిక్స్ అని అవి ఇచ్చేవారు. దగ్గరుంచుకోవటానికి. ఉంచుకొనంటే మాకిక్కడ డాక్టరుంటారు. ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే. ఆర్ఎంపీ డాక్టరు. ఈ లోపల ఏదన్నా ఏ రైత్రి కాడైనా అవసరమైతే ఉంటాయని చెప్పని ఇచ్చేవారు. టాబ్లెట్స్ దగ్గరుండేయి ఎప్పుడు. ఇంకా పెయినొచ్చినప్పుడు అన్నయ్యకి ఫోను చేయటం, పెయిన్ కిల్లర్స్ ఏసుకోవటం, అలా 2, 3 రోజులు రెస్ట్ తీసుకోవటం అలా ఉండేదాన్ననమాట.
అయితే ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా అంటే ఇంట్లో వాళ్ళకి ఉంటది కదా! అస్తమాటు పడుకుంటుంది, ఇదిగా ఉంటుంది అన్న ఒక ఇది ఉంటది కదా! ఆ మాటలు ఇంటుంటే కూడా కొంచెం బాధనిపించేది. ఇలా ఉండటం వల్ల నాకు కొంచెం ఆ టెన్షన్ కొంత ఇదిగా ఉండేదనమాట. నాకు దాంట్లో హెడేక్ కూడా వచ్చింది. బాగా తలనొప్పొచ్చేసేది. అదైనా అంతే తలనొప్పొచ్చినా అంతే. దానికెలా ఉండేదంటే తలనొప్పి కనీసం వారానికి 2, 3 రోజులు టాబ్లెట్స్ యేసుకుంటే కానీ తలనొప్పికి ఇంకా నేను చేయలేకపోయేదాన్ని అలా ఉండేది. కనీసం 2 రోజులకి ఒక టాబ్లెట్ అయినా యేసుకోవాల్సొచ్చేది. అలా ఒక 3 ఇయర్స్ ఒక 3 ఇయర్స్ మందులు వాడాను. ఆ షోల్డర్ పెయిన్‌కి. ఇంకా తర్వాత 24 తారీఖు ఏడో నెల 2021 అప్పుడు బాగా సీరియస్ అయిందనమాట నైటు. మూడో తారీఖు నైటు. ఏంటంటే ఈ గ్యాస్ పట్టేసేసి ఊపిరి పీల్చుకోవటానికి లేదు. బాగా అసలు అస్వస్థత అంటారు గదా! ఆ టైప్‌లో వచ్చిందనమాట. ఆ నైటంతా కూడా నిద్ర లేదు. అయితే హ్మ్. తెల్లవారి ఏలూరు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. గ్యాస్‌కి సంబంధించి ఎండోస్కోప్ చేయించడానికని తీసుకెళ్లారు. అక్కడ అప్పుడు కరోనా టైము. కరోనా టెస్టు, ఈ ఎండోస్కోప్ అన్నీ చేసి ఏమీ లేవు అన్నీ పాజిటివ్ అని జెప్పారు. హ్మ్. మళ్ళీ ఇంటికొచ్చాక అన్నయ్య ఫోను చేసి కోప్పడ్డారు. "అమ్మ నువ్వు మెడిటేషన్ చేసుకో అమ్మ, మెడిటేషన్ చేసుకుంటే తేడా వస్తది బావుంటదని." ఇంకా ఆ తడవుతో వచ్చాననమాట. స్టార్టింగ్ 41 రోజులు చేశాను మెడిటేషను. 41 రోజులు కూడా మార్నింగ్ హాఫ్ అన్ అవరు, మధ్యాహ్నం హాఫ్ అన్ అవరు, నైట్ హాఫ్ అన్ అవరు అలా చేసేదాన్ని స్టార్టింగ్‌లో. ఆ చేసేటప్పుడు నాకు తలనొప్పికి సంబంధించి కూడా ఒక అనుభవం వచ్చిందనమాట. అది హ్మ్. ఏంటంటే, నేను ఒకరోజు బాగా తలనొప్పొస్తుంటే మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఒక 1 అవర్ కూర్చున్నాను. ఆ 1 అవర్‌లో ఈ తలలో షాక్ కొట్టినట్టు అనిపించి, తల నుంచి చెమటలు కారినియనమాట. చెమటలు కారి బాడీ షివరింగొచ్చింది. ఒక 1 అవర్ కూర్చున్న సరికి. ఆ షివరింగొచ్చినప్పుడు ఇంకా తెల్లారి నుంచి తలనొప్పి లేదు. 2 హ్మ్. రోజుల వరకు కూడా తలనొప్పి లేదు. ఆ! తలనొప్పి లేదు. ఇంకా టాబ్లెట్స్ అప్పటిదాకా అలా యేసుకునేదాన్ని. ఈ మెడిటేషన్ స్టార్ట్ చేశాక, ఆ అనుభవం వచ్చాక, అప్పటినుంచి కనీసం ఒక 15 రోజులు అలా గ్యాప్ వచ్చేదనమాట. ఎప్పుడైనా ఇలా తలనొప్పొచ్చినప్పుడు ఆ మెడిటేషన్ చేసుకోవటం, అలా తగ్గించుకోవటం బాగా తీవ్రంగా అనిపిస్తే యేసుకునేదాన్ని టాబ్లెట్టు. లేకపోతే ఇలా మెడిటేషన్‌లో తగ్గేది. ఇంకా ఆ తర్వాత నెలకి, ఇంకా తర్వాత ఇప్పుడు ఇంచుమించుగా ఒక సంవత్సరంన్నర అవుతుంది నేను తలనొప్పి టాబ్లెట్ యేసుకొని. ఈ మధ్య హ్మ్. శుభ్రంగా లేవనమాట. అసలు తలనొప్పి టాబ్లెట్ గాని, పెయిన్ కిల్లర్స్ గాని, ఈ చెయ్యి నొప్పికి కూడా అసలు ఎన్ని టాబ్లెట్స్ వాడేదాన్నో, ఒక్క టాబ్లెట్ లేదు. గ్యాస్ హ్మ్. టాబ్లెట్ అది అంతే. గ్యాస్‌కి అంతే. ఎన్ని హ్మ్. టాబ్లెట్స్ యేసుకునేదాన్నో మార్నింగ్ యేసుకునేదాన్ని. మళ్ళీ ఒకవేళ ఏదైనా అనుమానంగా ఉంటే సాయంత్రం యేసుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు గ్యాస్ టాబ్లెట్ లేదు. ఒక 3 ఇయర్స్ నుండి కంప్లీట్‌గా అసలు టాబ్లెట్స్ అంటే బందనమాట. టాబ్లెట్స్ ఏమీ యేసుకోవట్లేదు. ఈ మెడిటేషన్ చేసుకోవటం. నాకెప్పుడైనా ఇప్పుడు కొంచెం ప్రాణం బాగోకపోయినా ఒక పారాసెటమాల్ మటికి యేసుకుంటాను. హ్మ్. పారాసెటమాల్ యేసుకోవటం, వీలైనంత సేపు మెడిటేషన్ చేసుకోవటం. ఇంకా హ్మ్. మొన్నటి వరకు అరగంట అలా చేసేదాన్ని. ఇప్పుడు మధ్యాహ్నం ఒక గంట చేసుకుంటాను రోజు. అదొకటి నైటు 9కి పైమా వాళ్ళది సెషన్ ఉంది. లోక కళ్యాణం కోసం గ్రూప్ మెడిటేషన్ అని. అది కంపల్సరీగా దానికి అటెండ్ అవుతాను. అది కూడా అన్నయ్య జాయిన్ చేశారు. దాంట్లో జాయిన్ అయ్యి ఇంచుమించుగా 2 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా దాంట్లో జాయిన్ అవ్వటం స్టార్ట్ చేశాక ఏంటంటే, నాకు ఇలా మాట్లాడాలంటే భయం అనమాట. ఈ హ్మ్. సెషన్‌లో జాయిన్ అవ్వటం స్టార్ట్ చేశాక ఆ భయాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నాను. ఇదివరకు మీద బెటరు. పర్వాలేదు. హ్మ్. అదొకటి. ఇంకా ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు నన్నే అన్నారు. నేను ఇంత చేసినా గాని నన్నే అంటున్నారన్న ఫీలింగుండేది. ఆ హ్మ్. ఫీలింగ్ వల్ల నాకు తలనొప్పొచ్చేసేదనమాట విపరీతంగా. ఈ హ్మ్. మెడిటేషన్‌లోకొచ్చాక పీఎంసీలో ఎక్కువ వీడియోస్ వింటాను. అన్నయ్య చెప్పారు. ఆ వీడియోస్ వినటం ద్వారా తెలుసుకున్నాననమాట. ఇంకా అది తీసుకోవటం మానేశాను. ఎప్పుడైనా ఏదన్నా ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు అది మనం తీసుకున్నప్పుడు దాని వల్ల మనకి సఫర్ అనేది వస్తదనమాట. అది ఎప్పుడైతే హ్మ్. మనం తీసుకోకుండా ఉంటామో, అప్పుడు మనకి ఏ బాధ ఉండదు. అదొకటి తెలుసుకున్నాను. మనం తలనొప్పంటే, తలనొప్పి వచ్చేది ప్రత్యేకించి దాని గురించే అని తెలుసుకున్నాను ఈ వీడియోస్ ద్వారా. అది తగ్గించుకున్నాను. ఇప్పుడు ఎవరైనా ఏదన్నా అన్నా నేను పట్టించుకోననమాట. నేను తీసుకోను. దానికి సంబంధించి బుద్ధుడిది ఒక కథ కూడా విన్నాను. దాని ద్వారా తెలుసుకున్నాను. హ్మ్. అప్పటినుంచి ఫ్రీగా ఉండగలుగుతున్నాను. హుహు. ఇంకా తలనొప్పి తగ్గింది. ఇప్పుడు పర్వాలేదు మెడిటేషన్ చేయటం మొదలెట్టాక, నన్ను చూసి మా సారు మెడిటేషన్‌లోకొచ్చారు. మా పిల్లలిద్దరూ కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ హుహు. ఇంటర్ చదువుతున్నారు. వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తారు. వాళ్ళు కూడా పర్వాలేదు ఇదివరకి ఫియర్‌గా ఉండేది మాట్లాడటానికి దానికి. ఇప్పుడు ఈ సెషన్‌లో స్టార్ట్ అయ్యాక ఇందు అక్క ద్వారా వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, మాట్లాడుతున్నారు.
అది ఆహా! నేను ఇలా మాట్లాడడానికి కూడా హిందూ అక్క కూడా కారణం. ఏంటంటే ఆవిడ ఎంకరేజ్ చేసేవారనమాట. మీరు చేయగలరు మెడిటేషన్ చేయిస్తారు అంటే గైడెడ్ మెడిటేషన్ చేస్తాము. నెలకి 11 రోజులు. అహింసాయుత భూమాత సాక్షాత్కారానికి శ్రీ శక్తి మెడిటేషన్ ఛానెల్ ద్వారా హిందూ అక్క చేపిస్తున్నారు. నెలకు 11 రోజులు. దాంట్లో నాకు ఒక రోజు ప్రత్యేకించి ఒక రోజు నన్ను గైడ్ చేయమని చెప్తారనమాట. నేను స్టార్టింగ్ చేసినప్పుడు భయమేసింది. కానీ హిందూ అక్క చెప్పారు, "ఏముండదండి మీకు. ఆ టయానికి మీకేదనిపిస్తే అది చెప్పండని" చెప్పారు. నేనలా మెడిటేషన్‌లో కూర్చుంటే ఇంకా లోపల నుంచి, ఇన్నర్ నుంచి అలాగ వచ్చేస్తదనమాట మెసేజ్. ఆ 1 అవర్ చేయించినప్పుడు గూడా నాకసలేమి తెలీదండి. మాస్టర్సే చెప్పిస్తారు నిజంగా. అసలేం చెప్తున్నానో నాకు తెలీదు. మళ్ళీ నేను తర్వాత ఆ వీడియో వింటాను. ఏం చెప్పానా అని. కానీ మెడిటేషన్ అయితే బాగా చేయిస్తాను అనే అంటారు. బావుంటుంది మేడం చేపిస్తున్నారని చెప్పని అంటున్నారు. నిజంగా మాస్టర్స్ చేపిస్తున్నారండి. అసలు ఎంత ఇదిగా ఉంటదంటే చెప్పలేమనమాట ఆ ఆనందం. బ్రహ్మానంద స్థితిలో ఉంటామనమాట. ఎప్పుడైతే మనం వర్తమానంలో ఉంటామో అప్పుడు మనకి బ్రహ్మానందం అనేది వస్తదనమాట. అది ఆ ఫీలింగ్ నాకు చాలా ఇది. అది హిందూ అక్క ద్వారానే. థాంక్ యూ అక్క మీకు. అలాగే థాంక్ నేను యూ. మెడిటేషను అంటే నాకు భయమెక్కువ. ఇలా చెప్పాలంటే. నేను చెప్పాలంటే నాకిష్టం. మెడిటేషన్ గురించి చెప్పాలి, అందరికీ చెయ్యాలి అని చెప్పని ఉండేది. ఆ అవకాశం నాకు హిందూ అక్క ద్వారా వచ్చింది. ఈ గైడ్ చేయటం ద్వారా అలాగా కొంచెం వెళ్ళగలుగుతున్నాననమాట జనంలోకి. నా వీడియోస్ చూసిన వాళ్ళు కూడా మా రిలేటివ్స్ కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు, "నువ్వు మెడిటేషను ధ్యానం" అని చెప్పని అంటున్నారనమాట. ఆ ఫీలింగ్ బావుంది. ఇంక నేను వాయిస్ మెడిటేషన్ పెట్టాక మేడం చాలా తెలుస్తుంది. పావని గారు వాయిస్ అక్కడ కట్ అయింది. మళ్ళొకసారి రిపీట్ చేయండి. ఓకే అక్క. ఏమని అయితే నేను మెడిటేషన్‌కొచ్చాక ఈ చేయించటం మొదలెట్టాక మా రిలేటివ్స్ కూడా అంటున్నారనమాట. ఏంటంటే, హ్మ్. "నువ్వు ధ్యానం టీచరు అయిపోయావు. చెప్తున్నావు. చేపిస్తున్నావు. మేము వీడియోస్ అవును. వింటున్నామని." నేను ఓహో! అందరికీ షేర్ చేస్తున్నాను. అది మా ఆ! అమ్మాయిని చూసి నేర్చుకున్నా. రమ్యని చూసి నేర్చుకున్నాననమాట. ఏంటంటే స్టేటస్‌లు పెట్టడం. ఇదివరకి స్టేటస్‌లు పెట్టేదాన్ని గాదు. ఆ! మొన్న సార్ బర్త్‌డే నుంచి స్టార్ట్ చేశాను. ఏదైనా హ్మ్. లింకులు షేర్ చేయటం, మెడిటేషన్‌కి సంబంధించి ఏవైనా షేర్ చేయటం అనగా స్టేటస్‌లు పెడతాను. అవి చూసి కొన్ని రెస్పాన్స్‌లు అంటే కొంతమంది చెప్తున్నారనమాట ఇలా అని. "బావుంటుంది. చేపిస్తున్నావని" చెప్తున్నారు. అదొకటి హుహు. ఈ ఛానెల్‌లో ఇందు అక్క పెట్టేవి కూడా అలాగే షేర్ చేస్తాననమాట నేను. కానీ హ్మ్. మా రిలేటివ్స్‌ని నేను జాయిన్ చేయించలేకపోతున్నాను. ఒక ఇద్దరు, ఓకే. ముగ్గురు వచ్చారు కానీ మెడిటేషన్‌కి జాయిన్ చేయించలేకపోతున్నాను. కంపల్సరీగా వస్తారు. ప్రతి ఒక్కరు చేయాలి. ప్రత్యేకించి యువతనమాట. ఏంటంటే యువత ధ్యానం చేస్తే వాళ్ళకి మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటది. వాళ్ళకి హ్మ్. టెన్షన్స్ ఉండవు. ఇప్పుడు ఉన్న యువత ఎలా ఉన్నారంటే, వాళ్ళకి కంపారిజన్ ఎక్కువనమాట. అంటే ఇంట్లో పేరెంట్స్‌ని బట్టి. మనం పేరెంట్స్ ఏంటంటే, ఎవరైనా కొంచెం ఇదిగా చదివినప్పుడు మన పిల్లలు చదవకపోతే, వాళ్ళు చూడండి ఎలా చదువుతున్నారు, మీరు చదవట్లేదు, మీకు ర్యాంకులు రావట్లేదు అన్న ఒక ఇదిలో ఉంటాము. కానీ హ్మ్. మాస్టర్స్ ఎవరు కూడా అలా చేయొద్దండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అనుభవంతో ఈ భూమి మీదకొచ్చే వాళ్ళే. మన పిల్లలు హ్మ్. కూడా అంతే. వాళ్ళు చాలా చాలా నేర్చుకుంటానికి వచ్చారు. మనకి నేర్పటానికి కూడా వచ్చారు. వాళ్ళని చూసి కూడా మనం చాలా నేర్చుకోవాలి. పిల్లలని చూసి కూడా. అందుకే దయచేసి ఎవరు గూడా ఆ కంపారిజన్ అనేది చేయొద్దండి. కంపేర్ చేయటం అనేది ఎవరు వద్దండి. ఎవరు అంటే వాళ్ళ సోల్ ప్లాన్ ప్రకారం వాళ్ళుంటారు. ప్రతి ఒక్కరు కూడా సోలు డిజైన్ చేసుకునే వస్తారండి ఈ భూమి మీదకొచ్చేటప్పుడు. అందుకనే కంపారిజన్ అనేది వద్దు. మీకు చేతనైతే ఇంకా ప్రోత్సహించండి. ఓకే. ఏదన్నా ఎప్పుడైనా కొంచెం ఫెయిల్ అయితే ఏమవుతది? ఫెయిల్ అవ్వడం అంత మాత్రాన ఏమీ ఉండదు. మళ్ళీ వాళ్ళకి పాఠం నేర్చుకుంటారనమాట. ఒకసారి ఫెయిల్ అయితే వాళ్ళు నేర్చుకుంటారు. ఎలా ఉండాలి మనం? ఇలా ఉండటం ద్వారా మనం ఫెయిల్ అయ్యాము. ఇలా ఉండకూడదు అనే పాఠం హ్మ్. అందుకనే ప్రతి ఒక్కరు పేరెంట్స్ మామూలుగా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి. అంతేకాని డిక్రీజ్ చేయొద్దు దయచేసి. వాళ్ళు అలా చేయటం ద్వారా ఏంటంటే వాళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతది. ఎన్నో చెత్త ఆలోచనలన్నీ వస్తాయన్నమాట వాళ్ళకి. మనం ఇంట్లో హ్మ్. పేరెంట్సే వాళ్ళని సపోర్ట్ చేయనప్పుడు, వాళ్ళకి హ్మ్. చాలా ఇదిగా ఉంటదన్నమాట బయటికెళ్ళినప్పుడు గూడా. మనం హ్మ్. పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళకి కూడా లోకువగానే ఉంటది గదా! ఖచ్చితంగా. అందుగురించి ఎవరు సపోర్ట్ చేయకుండా ఉండొద్దండి. ముందు మీరు సపోర్ట్ చేయండి పిల్లల్ని. అలా సపోర్ట్ చేసి మెడిటేషన్ చేపిస్తే కంపల్సరీగా వాళ్ళలో మార్పొస్తది. హ్మ్. వాళ్ళు హ్మ్. అనుకున్న గోల్ సాధించగలరు. 10 మందికి మార్గం చూపించగల స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళతో మెడిటేషన్ చేపిచ్చినప్పుడు. హ్మ్.
అది ఒక్క పేరెంట్స్ వల్లే అవుతదండి. మనం పేరెంట్స్ ముందు మెడిటేషన్ చేసి, అప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళకర్థమవుతది. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఓకే. మా పేరెంట్స్ మెడిటేషన్ చేయటం ద్వారా అలా ఉన్నారు కదా! మనం హ్మ్. కూడా మెడిటేషన్ చేస్తే మనకే బావుంటది. మనం కూడా చెయ్యాలి అన్న ఒక ఆలోచన వాళ్ళలో వస్తది. హ్మ్. దాని ద్వారా వాళ్ళు వాళ్ళ ఏజ్ వాళ్ళకి చెప్పటానికి వాళ్ళకి కొంత ఇది ఉంటదనమాట. ఏంటంటే హ్మ్. ఇప్పుడు ఏజ్ వాళ్ళకి వాళ్ళు చెప్తే వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ ఉంటది. మనం హ్మ్. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళు చెప్తే కొంచెం ఇదిగా ఉంటది. అదే ఆ హ్మ్. ఏజ్ వాళ్ళు వాళ్ళతో చెప్తే వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వటానికి బావుంటది. అలాగే బావుంటది. వాళ్ళు చెప్పటానికి కూడా చెప్పగలుగుతారు. ఏదైనా హ్మ్. మంచి వే ఎంచుకోగలుగుతారనమాట. ఏది హ్మ్. మంచి, ఏది చెడు అన్నది తెలుసుకోగలుగుతారు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు యువత మెడిటేషన్ చెయ్యాలి. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. థ్యాంక్ యూ పవన్ గారు. చూడండి ఫ్లో ఎలా ఎళ్ళిపోతుందో నేను చెప్తానా? 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ చెప్పేసారు. నో ప్రాబ్లమ్. యెస్. చెప్పాలన్న ఒక తపన లోపల నుంచి ఒక ప్యూరిటీ ఉంటుంది చూడండి. ఇది చెప్పడం ద్వారా ఎదుటి వాళ్ళలో మార్పొస్తుందనేది ఒక ఆతృత మనలో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కంపల్సరీగా చెప్పిస్తుందండి. అండ్ ఆ ప్యూరిటీ కూడా కావాలి. నేను కోరుకునేదైతే అదే. మీలో అది ఉంది కాబట్టే మీరు చెప్పగలుగుతున్నారు. మీకుంది కాబట్టే. సో, అందుకే హ్మ్. నేను కాదండి. ఆ నేచర్ నా ద్వారా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి సో, మీలో ఉన్నది అది నేచర్ గుర్తించింది గాబట్టి, అది బయటికి తీసుకొచ్చింది నా ద్వారా. అంతే తప్ప నేనేం చేయలేదిక్కడ. సో, ఫ్రెండ్స్ చూడండి, ఒకరికి మనం అలా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చామంటే, మేడం గారి ద్వారా నుంచి ఎంత మెసేజ్ అందుకున్నామో మరి ఈరోజు పావని గారు. ఫస్ట్ మాట్లాడడానికి భయపడేవాళ్ళు. సో, ఈరోజు చూడండి ఎన్ తాము సొంతంగా ఒక మెసేజ్ అందిస్తా ఉన్నారు. యువత ధ్యానం చేయాలి, చేస్తే ఎలా ఉంటుంది? సో, ఎందుకు చేయాలి? మరి సొంతంగా వారి అభిప్రాయాలు వారికి లోపల నుంచి పెరుగుతూ అంటే పిల్లలు ఏదన్నా వచ్చి మనతో షేర్ చేసుకుంటుంటే గనక మనం "నీకేం తెలుసురా? నీకింతే తెలుసు. పెద్దవాళ్ళకి మేము చెప్తున్నాం కదా!" అని చెప్పేసి వాళ్ళనక్కడికి కట్ చేస్తాం. వాళ్ళేం చెప్పడానికొచ్చారో వాళ్ళని పూర్తిగా మనం చెప్పనివ్వం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అలా చెయ్యనీయకుండా మనము ధ్యానం చేస్తే, మనకు ఆ అవగాహన పెరిగినప్పుడు వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్‌తో మెలిగినప్పుడు వాళ్ళు కూడా ధ్యానం చేసి, సో, వాళ్ళతో చేయిస్తూ ఉంటే వాళ్ళు కూడా ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది, సో, మిగతా వాళ్ళ ఏజ్ వాళ్ళ లెవెల్ ఆఫ్ ఏజ్‌లో వాళ్ళ పర్సన్స్‌కి, పక్కన ఫ్రెండ్స్‌కి వాళ్ళందరికీ అందివ్వడం. హ్మ్. సో, ఎప్పుడైతే ఈజీగా మనతో వాళ్ళు షేర్ చేసుకునే విధంగా మనం ఉంటామో, ఆ ఫ్రెండ్లీ నేచర్‌తో సో, పిల్లలు చాలా ఫ్రీ అయిపోతారండి. బయట వాళ్ళకి, బయట ఫ్రెండ్‌షిప్ ఎక్కువ అడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇంట్లో మనం వాళ్ళని షేర్ చేసుకోనివ్వం. "నువ్వేంది చెప్పేది? నీకేం తెలుసు" అని. సో, అలాగని చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటాము. అండ్ కంపేర్ చేస్తాం. మేడం చాలా మంచి పాయింట్ లేవనెత్తారు ఈరోజు. కంపారిజన్. నువ్వు వాళ్ళు చూడు చదువుతున్నారు. నువ్వు చూడు ఇలాగున్నావని. చదువు దగ్గర మెయిన్ ఒస్తుంది. ఫ్రెండ్స్ చాలా మంది చదువు ఒక్క దాంట్లోనొక్కటే వాళ్ళు ప్రతిభ కనపరచాలి అలాగనేం కాదు కదా! ఆఫ్‌కోర్స్ ఈ కాంపిటీషన్ వరల్డ్‌లో మీకేం తెలుసు చెప్తున్నారని అని అనుకోవద్దు. దయచేసి ఈ కాంపిటీషన్ వరల్డ్‌లో వాళ్ళు ఈ స్ట్రెస్ ఎంత ఫీల్ అవుతున్నారంటే అంతలాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళతో మనం కూర్చోపెట్టి మాట్లాడినప్పుడు ఆ విషయాలు మనకన్నీ తెలిసొస్తాయి. హ్మ్. సో, కాబట్టి వాళ్ళు మనతో ఈజీగా కమ్యూనికేట్ అయ్యే విధంగా, మనతో వాళ్ళు ప్రతీదీ షేర్ చేసుకునే విధంగా ఫస్ట్ మనముందామండి. అంతటి జ్ఞానం మనకు లభించాలంటే తప్పనిసరిగా మనకు ధ్యానం అనేది కావాలి. ధ్యానం ఒక్కటే మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తుంది. సో, చాలా మంచి విషయం చెప్పారు పావని గారు. కంపారిజన్స్ అయితే నో కంపారిజన్స్. ఎవ్వరు కూడా ఎవరితో ఒక పిల్లలతోనే కాదు పెద్దవాళ్ళని కూడా ఎవరు కూడా ఒకరితో ఒకరికి కంపారిజనే ఉండదండి. ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. ఇన్ని కోట్ల జనాభాలలో అంతమందిది ప్రత్యేకత ఎవరిది వాళ్ళదే. నాది నాదే, మేడంది మేడందే. ఇక్కడున్న మాస్టర్స్ ఫ్రెండ్స్ అందరి వాళ్ళ ప్రత్యేకత వాళ్ళకి ఉండే ఉంటుంది. దాన్ని మనం గౌరవిద్దాం. దాన్ని మనం రెస్పెక్ట్ ఇద్దాం. సో, ప్రతి ఒక్కరి అభిప్రాయాలు కూడా కరెక్టే. కాకపోతే కొంచెం ఆహ్, తప్పు దారిన వెళ్ళేవాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికంగా ఈ మార్గంలోకొచ్చాక మటుకు ఎవరికి వాళ్ళకు సొంతంగా తెలిసొస్తుంది. నేను ఈ దారిలో వెళ్తున్నాను కరెక్టేనా? కాదా? అని చెప్పేసి ఆ అవగాహన, ఆ ఎరుకతత్వం, ఆ అలర్ట్‌నెస్, ఆ యాక్టివ్‌నెస్ అన్నీ పెరుగుతాయి ధ్యానం ద్వారా. అందుకే ఈ ధ్యానాన్ని మేము పయమా ద్వారా అందివ్వాలి. పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస
మెయిన్ పిల్లలకి, యువతకు ధ్యానం అందించాలనేది మా ఇంటెన్షన్, ఇంతలా తాపత్రయం అన్నమాట. మేడం చెప్పిన మాటల్లో కూడా అదే. మెయిన్ ఇప్పుడు మీకందరితో కూడా పంచుకుంటున్నది కూడా అదే అండి. యువతకు ధ్యానం నేర్పించాలి, నేర్పించాలి, నేర్పించాలి. వాళ్ళకు వారుగా సొంతంగా జీవితాన్ని వారి చేతుల్లోకి తీసుకొని అందంగా మలుచుకోగలిగే పరిస్థితి వాళ్ళకి వస్తుంది. ధ్యానం ద్వారా ఎంతో మంది సఫర్ అవుతున్నారండి. ఎంతో అవగాహన లేక, జీవితం అంటే ఏంటో అన్న అవగాహన లేక ఎంతో మంది స్పాయిల్ చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని. సో, దయచేసి మనక యాస్ ఎ పేరెంట్స్‌గా బాధపడుతుంటారు. ఎలా అబ్బా! ఈ సమస్యలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి. హ్మ్. అని మనం బాధపడుతూ కూర్చోకుండా, ధ్యానం అంటూ వాళ్ళకి నేర్పించామంటే, ఆ ధ్యానమే వాళ్ళకొక అందమైన జీవితాన్ని వాళ్ళకు అందిస్తుంది. కాబట్టే మేము ఇంత తాపత్రయపడి మీకు ఇంతలా అందివ్వడం జరుగుతోంది. ధ్యానం మీరు చేయండి పేరెంట్స్. సో, పిల్లలు కూడా చేత చేయించండి. ఓకేనా? సో, పిల్లలకంటూ ప్రత్యేకంగా డైలీ నైట్ 9-10 వరకు మెడిటేషను, సో, వాళ్ళ చేత మాట్లాడించడం కానీ, సో, వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయటికి తీసుకురావడం కానీ, వాళ్ళలో ఉన్న ఫియర్‌నెస్ పోగొట్టేసి వాళ్ళని ఈజీగా హ్యాపీగా ఉంచడం కానీ, సో, చేయడమే మా బాధ్యత. దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో. ఎలాంటి అమౌంట్ దీన్ని బేర్ చేయాలని కానీ, సో, ఏమి ఉండదండి. ఇది ఫ్రీ సర్వీస్. మా గురువుగారు మాకలాంటివి నేర్పించలేదు. ఫ్రీ సర్వీసే నేర్పించారనమాట. సేవ చేయడమే నేర్పించారు. సో, ఇది కూడా మాకు ఒక ఆధ్యాత్మిక సేవ అన్న భావనతోనే మేమంతా కలిసి ముందుకు వెళ్తున్నాము. సో, దయచేసి ఏ రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల్లో పైమ అనేది ప్రతి చోట ఉంది. ప్రతి చోట స్ప్రెడ్ అవుతా ఉంది ఇప్పుడు. ఒక్క ఆంధ్రాలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో కూడా ఉంది. దయచేసి కూడా కనుక్కోండి. లేదంటే ఈ డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా గూడా చాలా వరకు నేను నంబర్ ఇవ్వడం గూడా జరిగింది. చాలా మంది ఫోన్‌లు చేసి కూడా మాతో షేర్ చేసుకోవడం కూడా జరిగింది. అలా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు పైమాలో. సో, మళ్ళీ నేను మీకు వ్యక్తం చేస్తున్నాను. పదే పదే చెప్తున్నానని అనుకోకుండా పిల్లలందరినీ కూడా పైమాలో జాయిన్ చేయించండి. అండ్ అలాగే పేరెంట్స్ మీరు కూడా జాయిన్ అవ్వొచ్చండి. పేరెంట్స్ జాయిన్ అవ్వకూడదని ఏం రూల్ ఏం లేదు. సో, దయచేసి మీరు కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే పిల్లలు మనకు మిర్రర్స్. మనం ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నామో, ఏం చేస్తున్నామో పిల్లలు మనకి అద్దం లాంటి వాళ్ళనమాట. అద్దం చూసుకుంటే మనల్ని మనం ఎలా రిఫ్లెక్టివ్‌గా మనం కనిపిస్తామో, సో, పిల్లలు బయట ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన తీరు అలాగుందంటే రీజన్ మనమే. ఇంట్లో మనమే అండి. మనముండే తీరుని బట్టే బయట వాళ్ళు ఎక్స్‌పోజ్ అవుతుంటారు. వాళ్ళది తప్పు లేదు. మనమే నేర్పిస్తున్నాం కాబట్టి. సో, ఫస్ట్ మనం మారుదాం. తర్వాత మన పిల్లల్ని మారుద్దాం. ఓకే. థాంక్ యూ సో మచ్ పావని గారు. ఈరోజు అనుకోకుండా ఇలాంటి ఒక సజ్జన సాంగత్యం జరిగింది. ఒక మంచి విషయం పైన. సూపర్బ్! థాంక్ యూ సో మచ్. మీకు ధన్యవాదాలు. సో, ఇంకొకటి ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారంటే హ్యాపీగా షేర్ చేసుకోండి. నమస్తే మేడం. పైమాలో ఎట్లా జాయిన్ కావాలి మేడం? నమస్తే అండి. మేడం ఆహ్, లింక్ ఆల్రెడీ నేను సూపర్బ్! థాంక్ యూ శివ గారు. సో, కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ షేర్ చేస్తానండి. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. సో, ఓకే మేడం. నైట్ 9-10 వరకు ఉంటుంది. ఓకే. లేదు, ఈ వీడియో నేను షేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నాకు. ఆహ్, నాది పాస్ట్ వీడియోస్ ఉన్నాయి కదా! ఆ వీడియోస్‌లో కూడా నేను చాలా మటుకు పోస్ట్ చేశానండి. అంటే ఇంతకుముందు 9-10లో 2, 3 సార్లు అటెండ్ అయింది మేడం. అదేనా మేడం పైమా? అయ్యారా? ఓకే మేడం. అదే. ఓకే. కర్నూల్ పైమానా? అవును మేడం. మీదే. ఆ! ఓకే అండి. అదే మేడం. ఆ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి ప్లీజ్. ఓకే మేడం. ఓకేనా? థాంక్ యూ శాంతి గారు. థాంక్ యూ సో మచ్. ఎక్కడి నుండి మేడం మీరు? మన ఊరే మేడం కర్నూలు. కర్నూలేనా? ఓకే. మీది కర్నూల్, మాది కర్నూల్. ఎక్కడ మేడం కర్నూల్‌లో? మేడం నేను వస్తుంటాను కదా క్లాసెస్‌కి ఎస్‌పీ కాంప్లెక్స్‌లో శాంతి. ఓకే మేడం. సారీ. నాకిందాక వీడియో లేదు కదా! నేను మీరని అనుకోలేదు. సారీ గుర్తుపట్టలేదు. యెస్. ఆ లింక్ ద్వారానే జాయిన్ అయిపోండి మేడం హ్యాపీగా. ఓకే. ఓకే మేడం. ఎందుకంటే తెలుసుకున్న విషయాలైనా కూడా ఒక్కొక్కసారి మననం జరుగుతుంది మనకు. ఇంకా కొత్త విషయాలు కూడా తెలుసుకుంటూ వస్తాం.
సో మనం తెలుసుకుంటేనే కదా మన పిల్లలకైనా పక్క వారికైనా మనం చెప్పడానికి వస్తుంది. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ శాంతి గారు. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఫ్రెండ్స్. అదొకటి నేను ఇంకొక విషయం చెప్తానక్క. ఒక 2 చెప్పండి. మినిట్స్. చెప్పండి. అది మౌనానికి ఉన్న శక్తి గూడా తెలుసుకున్నానక్క. హుహు. ఏంటంటే మా సార్ ఎక్కువ పొలాన ఉంటారనమాట. పొలాన పని చేస్తారు. వ్యవసాయం ఉంది మాకు. ఎక్కువ పొలాన హ్మ్. పని చేస్తారు. అయితే హ్మ్. ఏంటంటే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఎక్కువ ఆయన పొలం నుంచొచ్చి వాళ్ళు చేసి ఉంటారు కదా! వాళ్ళు పొలాన చేసి వచ్చి ఇంటికొచ్చాక కొంచెం ఏదైనా ఇసుక్కుంటే మనకి కోపమొస్తది. దాని దగ్గర చాలా గొడవ అయ్యేదనమాట. నేనసలు హ్మ్. పడేదాన్ని కాదు. నన్నే అంటున్నారు ఎందుకని అలా అన్న ఒక ఇదిలో ఉండేదాన్ని. కానీ ఈ హ్మ్. మెడిటేషన్‌కొచ్చాక దాంట్లో హ్మ్. చాలా మార్పొచ్చిందక్క. ఇప్పుడు చాలా హ్మ్. హ్యాపీ అనమాట. ఆయనలో కూడా హ్మ్. చాలా మార్పొచ్చింది. ఇదివరకు నేను ఏదో ఒకటి అంటుంటే, ఆయన ఏదో ఒకటి అంటుంటే అలా గొడవ పెద్దదయ్యేది. కానీ హ్మ్. ఇప్పుడు అసలు అదేమీ లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ 3 ఇయర్స్ నుంచి కూడా చాలా హ్యాపీగా ఉన్నాననమాట. హుహు. ఏదన్నా అన్నప్పుడు మన మీద ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడే కదా మనల్ని అంటారు. మన హ్మ్. హస్బెండ్ అంటే మనం కోరి తెచ్చుకుంటాం వాళ్ళని. మన హ్మ్. ప్లానింగ్ అది. అలాంటప్పుడు హ్మ్. ఇంకా వాళ్ళన్నప్పుడు మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? వాళ్ళు అన్నారని ఫీల్ అవ్వకూడదు కదా! మనం కావాలనే మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు హ్మ్. ఏదన్నా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం యెస్. ఫీల్ అవ్వకూడదు. అదొకటి యాక్సెప్టెన్సీ అనేది ఒకటొచ్చింది నాకు. ఏదైనా గ్రేట్. సరే, ఏదిచ్చినా సరే, ఆ విశ్వం ఏదిచ్చినా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మన కోసం, మన మంచి కోసమే ఏదొచ్చినా మన మంచి కోసమే అనేది తెలుసుకున్నాను. ఆహా! ఇదివరకేంటంటే కొంచెం ఫీల్ అయ్యేదాన్ననమాట. ఏదైనా వస్తే నాకే వస్తుంది, ఎందుకొస్తుంది నాకు అందరూ నన్నే అంటున్నారు అలా ఉండేది. కానీ హ్మ్. ఇప్పుడు చాలా నేర్చుకున్నాననమాట. హ్మ్. ఏదైనా సరే మన మంచి కోసం మనం దాంట్లో ఏదో ఒకటి నేర్చుకునేది ఉంటది. అది నేర్పటానికే మనకి కంపల్సరీగా ఆ సిట్యుయేషన్ అనేది వస్తదనేది నాకు తెలిసింది. అదొకటి తెలుసుకున్నాను నేను. అది సూపర్. తెలుసుకున్నాక చాలా హ్యాపీ అనమాట. అంతకుముందు ఎప్పుడు మూడీగా, ఎప్పుడు లేజీగా ఉండేదాన్ని. అది తెలుసుకున్నాక చాలా హ్యాపీ అనమాట. అదొకటి ఎగ్జాక్ట్‌లీ. ఎప్పుడైనా నైటు నిద్ర లేకపోతదంటే మా అమ్మమ్మ గారికి ప్రాణం బాగుండేది కాదు. దాని గురించి నైటంతా నిద్రుండేది కాదు. దాని గురించి నాకు తెల్లారి నీరసం, తలనొప్పి అలా ఉండేయి. కానీ ఈ హ్మ్. మెడిటేషన్ స్టార్ట్ చేశాక 11 వరకు మెడిటేషన్ క్లాస్‌లో ఉంటాను. ఒక్కోసారి 11 అవుతది నైటు సెషన్ అయ్యేసరికి. అప్పటి హ్మ్. వరకు ఉంటాను. పడుకునేటప్పుడు ఒక పావుగంట మెడిటేషన్ చేసుకొని పడుకుంటాను. మళ్ళీ పొద్దుటే మార్నింగ్ 5కి లెగుస్తాను. 5కి లేసి ఒక పావుగంట మెడిటేషన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా పని. అసలు హ్మ్. మధ్యాహ్నం కూడా అసలు అలసటనేదే ఉండదనమాట. ఆ హుహు. మెడిటేషన్ చేయటం వల్ల కూడా మనలో ఈ అలసత్వం అనేది ఉండదు. ఉండదు. యాక్టివ్‌నెస్ పెరుగుతది. నిజంగా. ఇంకా మధ్యాహ్నం ఒక గంట సేపు మెడిటేషన్ చేసుకుంటాను కానీ, రెస్ట్ తీసుకుందామన్న ఆలోచన ఉండదనమాట. నేను ఈరోజు టైర్డ్‌గా ఉన్నాను, రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన ఉండదు. అసలు నాకు టైర్డ్‌నెస్సే ఉండదనమాట. ఉండదు. యెస్. ఈరోజు గూడా కొంచెం ఫీవర్‌గా అనిపించింది మధ్యాహ్నం. ఒక గంటన్నర మెడిటేషన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఆ మెడిటేషన్ పవరే నిజంగా. నిజంగా. నిజంగా చాలా మేడం. అసల నాలో ఆ ఇది కూడా లేదనమాట. నాకు ఈరోజు ప్రాణం బాలేదు కదా! అన్న ఇది కూడా లేదు. ఆ ఈ ఫీలింగ్ గూడా లేదు. మెడిటేషన్ ద్వారా. ఆ! ఆ లేజీనెస్ కూడా తగ్గుతది. అదొకటి తగ్గుతది. తెలుసుకున్నాను. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ మేడం. సూపర్. అదొకటి పిల్లల గురించి బాగా అన్నమాట. మా పిల్లలిద్దరి ద్వారా చాలా నేర్చుకున్నాను. చాలా తెలిసింది. ఇప్పుడైనా సరే గమ్మున నేనేదన్నా అన్నా కానీ, మా పెద్ద పిల్ల వెంటనే అనేస్తదన్నమాట. "నువ్వు హ్మ్. మెడిటేషన్ చేస్తున్నావేమో, ఇదేనా నువ్వు మెడిటేషన్ చేసి తెలుసుకున్నది" అన్న మాట అనేస్తది. దాని గురించి కొంత నాకు ఎరుక ఏ మాట అనాలన్నా ఎరుకనమాట ముందు. ఓకే. నాలో నుంచి ఈ మాటొస్తుందంటే అది అనొచ్చా? అనకూడదా? అన్న ఒక ఎరుక పెరిగిందన్నమాట. దాని యెస్. ద్వారా. అలాగా పిల్లల ద్వారా గూడా మనం చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళు చాలా నేర్పుతారు. కానీ మనం తెలుసుకునే దాన్ని బట్టి ఉంటదనమాట. అది కూడా మనం ఉంటది. మెడిటేషన్ చేస్తే తెలుస్తది. గ్రహించే గ్రహించే దాన్ని బట్టి ఉంటది. మనకి హ్మ్. మెడిటేషన్ ద్వారా గమనింపు పెరుగుతది. తర్వాత గ్రహిస్తాం. ఎవరేం అవును. మాట్లాడతారా అని చెప్పేసి. అది ఒక మెడిటేషన్ చేయటం ద్వారా తెలుస్తదది. లేకపోతే తెలుస్తది. ఏంటో ఈళ్ళు పెద్ద ఆరిందల్లా మాట్లాడుతున్నారని వాళ్ళని తిడతాం, కోప్పడతాం కానీ, తిడతాం, వాళ్ళు కోప్పడతాం. చెప్పే ప్రతీదీ కరెక్ట్. కరెక్ట్. నిజంగా మేడం. చాలా పిల్లలు కరెక్టే నేర్పటానికొస్తారు వాళ్ళు. మాట్లాడతారు. పిల్లలు అవును. కరెక్టే మాట్లాడతారు వాళ్ళు. మనమేంటంటే ఒక ఇగోకి పోతాం గదా! నువ్వేంది నాకు అవును. చెప్పేది అన్నట్టు మాట్లాడతాము. మనమే అవును. ఇగోకెళ్ళిపోతాం గానీ సో, వాళ్ళైతే మటుకు కరెక్టే చెప్తా ఉంటారు. మనలో అవును. ఫస్ట్ లోపాలెత్తి చూపేది, మనం తప్పు నిజంగా. చేస్తున్నామా లేదా అని మనకు వేలెత్తి చూపేది మటుకు మన వాళ్ళే, మన ఇంట్లో పిల్లలే. వాళ్ళే, మన పిల్లలే అవును. ఎవరో కాదు మళ్ళీ.
అవును. అంటే అదొక ఇప్పుడు నాకు కోపం పూర్తిగా లేదని నేను చెప్పను. నాకు ఉంది కోపం. ఎప్పుడైనా బాగా ఇదయినప్పుడు కోపమొస్తది. ఆ కోపమొచ్చినప్పుడు గూడా మా సారు గూడా వెంటనే అనేస్తారనమాట. "నువ్వు మెడిటేషన్ చేస్తున్నావేమో, మెడిటేషన్ చేసి ఇదేనా నువ్వు నేర్చుకున్నది" అని అడుగుతారు. యెస్. అంటే వస్తది కోపం. రాదని చెప్పట్లేదు. వస్తది కానీ ఇదివరకు మీద బెటరనమాట. చాలా బెటరు. బెటర్. ఇంకొకటండి, ఆ కోపం పైన కూడా మీకు ఎరుక అంటూ వచ్చింది కదా! ఎందుకు ఉంటది. అవును. కోపడుతున్నాను నేను? ఎన్ అవును. ఇక్కడ అవసరానికి కోపడుతున్నానా? అనవసరంగా కోపడుతున్నానా? అవును. లేదు లోపల ఏదన్నా ఒకటి మనసులో పెట్టుకొని కోపడుతున్నానా? ఇవన్నీ గూడా మనకి వస్తాయి. అవును. తెలుస్తదప్పుడే ఎందుకు కోపడుతున్నాను. ఇప్పుడు పిల్లల అవును. పైన కోపడుతుంది ఒక తల్లి అంటే, తనేం కక్షలు పెట్టుకోనో, లోపల కక్ష ఇచ్చేసుకోనో కాదు. వాళ్ళు బాగుపడాలని కోప్పడుతుంది. ఒక తల్లి కోప్పడుతుందంటే బాధ్యతాయుతంగానే కోప్పడుతది. ఇది అవును. చెయ్యరు కదా! అది ఏం కాదండి. వ్యక్తం అదొకటి చేయాల్సిందే. అవును. అదొకటి ప్రేమతత్వం అనేది పెరుగుతదనమాట. మెడిటేషన్‌లోకొచ్చాక ప్రేమతత్వం అనేది పెరుగుతది. నాలో ట్రూ. అయితే నేనది చాలా గమనించాను. హ్మ్. ఇదివరకేంటంటే ఇంటి చుట్టూ ఏవైనా చిన్న చిన్న జీవులంటే ఇలాగ కోళ్ళని, కుక్కలని అలాంటియేమైనా వచ్చినప్పుడు చికాకుగా ఉండేది. కాకులైనా అరిసినా చికాకు హ్మ్. పడేదాన్ననమాట. ఏంటి అత్తమాట ఇలా అరుస్తున్నాయని. కానీ ఇప్పుడు వాటితో కూడా మాట్లాడగలుగుతున్నాను. అవి హుహు. కూడా సమాధానం చెప్తాయన్నమాట. అది మనం ఏ అర్థం చేసుకునే దాని నుంచే ఉంటదది కూడా. అలా అని ఉంటది. చెప్తే కొంతమందేంటో విచిత్రంగా చూస్తున్నారనమాట. ఏంటి జంతువులతో, పక్షులతో కూడా మాట్లాడతారా అన్నట్టుగా చూస్తారు. కానీ ఆ ఎగ్జాక్ట్. ఫీలింగ్ చాలా బావుంటదక్క. దాని వల్ల కూడా మన స్ట్రెస్ తగ్గుతది. మనం ఏదైనా అవును. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు వాటితో కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే అసలు స్ట్రెస్ అనేదే ఉండదు. చాలా హ్మ్. హ్యాపీగా ఉంటాం. నిజం. నిజం. మన ఇంటి నిజం. దగ్గరుండే పిల్లులు, కుక్కలు అలాంటి వాటితో కూడా అలా టైమ్ స్పెండ్ చేసినప్పుడు బావుంటది. స్ట్రెస్ అనేది ఈరోజు ఉండదు. అనిరుద్ధ మిరియాల గారి క్లాస్ విన్నాను నేను కూడా ఫ్రెండ్స్. ఏంటంటే మేడం గారు అంటారనమాట. యాంకర్ అడుగుతారు. "మీరు పిచ్చివాళ్ళలాగా అనిపించట్లేదా మీకు? ఇవన్నీ చేస్తా ఉంటే మాకు" అంటే, "మేము పిచ్చివాళ్ళమే అనుకోండి. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మేము పిచ్చివాళ్ళమే. ధ్యానం పిచ్చివాళ్ళం. ఇంత జ్ఞానం పిచ్చివాళ్ళం. సో, నేను కూడా నా దగ్గరికి ఎవరైనా వచ్చారంటే, నువ్వింకా పిచ్చిదానివి కాలేదా అని నేను అడుగుతాను" అని అంటారనమాట మేడం. అట్లా వేరే వాళ్ళ దృష్టిలో మనం పిచ్చివాళ్ళలాగా కనిపిస్తాము. మీకు తెలుసు. మనమేంటో అవును. మనమేంటో మనకర్థమైనప్పుడు మనం ఒకరికి అర్థం కావాల్సిన అవసరం లేదు. మనం లేదు. పట్టించుకోము. లోకాన్ని పట్టించుకోమనమాట. అవును. స్వతహాగా అనేది సొంతంగా అనేది ఉండిపోతాం మనం. ఆ! మనవే మంచిదైనప్పుడు ఒకళ్ళు ఏదన్నా అన్నా మనం పట్టించుకోవక్కర్లేదు. మనం పట్టించుకోక్కర్లేదు. మంచి మార్గంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా. ఎవరు ఏదన్నా అనుకున్నా డోంట్ కేర్. షూర్‌గా. షూర్‌గా. థాంక్ యూ సో మచ్ పావని గారు. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా అండి? యెస్. సూపర్. థాంక్ యూ పావని గారు. ఇంకేమైనా చెప్తారా? థాంక్ యూ అక్క ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ థాంక్ ఒకసారి మా అన్నయ్యకి చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు సూపర్. ఇలాగ మాట్లాడగలుగుతున్నాను. ఇలా ధ్యానాన్ని స్ప్రెడ్ చేయగలుగుతున్నానంటే అన్నయ్య ద్వారానే. థాంక్ యూ. ఎగ్జాక్ట్‌లీ. ఈ మీ ఒక్క ఛానల్ చిన్న ద్వారా. వీడియో ఈ ఒక్క చిన్న వీడియో చాలా మందికి దగ్గర చేరుస్తుంది. ఎంతో మందికి మేబీ అనుమానాలు ఇక్కడ మాకు మీ గురించి తెలిసినా పదే పదే తెలియని వాళ్ళంటూ చాలా మందుంటారు కదా! మీ కథ, అవును. మీ అనుభవం ఎంతో మందికి వారికి కూడా జ్ఞానాన్ని అందివ్వచ్చు, పరిష్కారం అందివ్వచ్చు. మన ఈ చిన్ని ప్రయత్నం అంతా ఏం లేదు. సో, అవునక్క. ఈ వీడియో విని కనీసం ఒక్కరు మారినా చాలు. హ్యాపీ అనిపిస్తుంది మనకు. అదే తృప్తి. యెస్. సూపర్. నమస్తే హాయ్ హసీనా గారు. నమస్తే అండి. లెఫ్ట్ అయ్యారు. సిగ్నల్స్ ప్రాబ్లమ్ అనుకుంటా. యెస్. సూపర్ ఫ్రెండ్స్. ధ్యానం మరి ఇన్ని నేర్పిస్తుందండి మనకి. హ్మ్. సో, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క డాక్టర్ కూడా మనకు తెలుసు డిసెంబర్ 3వ తేదీ ఐక్యరాజ్య సమితి మనకు అనౌన్స్ చేయడం జరిగింది. డిసెంబర్ 21వ తేదీని సో, వరల్డ్ వైడ్‌గా అంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో మనకి మెడిటేషన్ డే అంటే ఒక ధ్యానానికి ఒక దినాన్నంటూ ప్రకటించడం జరిగింది.
సో ఇంకా ధ్యానానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో చెప్పండి. యోగాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. యోగా డే అంటొచ్చింది. ఇప్పుడు మెడిటేషన్ డే అంటొచ్చింది. సో ప్రభుత్వమే ఒప్పుకుందండి. అండ్ ఎన్నో స్కూల్స్‌లో వాటన్నింటిలో కూడా ఈ ధ్యానాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ప్రయత్నాలంటూ జరుగుతూ వస్తున్నాయి. హ్మ్. అలాంటప్పుడు మనకి ఈజీగా మన ఇంట్లోకి ఇలాంటి ధ్యానం చేయించే వాళ్ళు చేస్తున్నప్పుడు మరి మనం చెయ్యాలా వద్దా? ఒక్కసారి మనమే ఆలోచించుకుందాం. ఓకేనా? యెస్. హసీనా గారు మాట్లాడండి. మేడం వాయిస్ బ్రేక్ అవుతుందండి. నమస్తే హలో. మేడం. హలో. నమస్తే మేడం. నమస్తే మేడం. మాట్లాడండి. ఈరోజు ఈరోజు పవాని గారి అనుభవాలు చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ. బట్ చాలా బాగున్నాయి. ఇప్పుడు జంతువులు ఉన్నారు కదా మేడం, మా ఇంటి దగ్గర కూడా కుక్క వస్తుంది. రోజు మాట్లాడతాను మేడం దాంతో. రోజు ఉదయం సాయంత్రం అది ఎప్పుడు వీలుంటే అప్పుడు వస్తుంది మా గేట్ దగ్గరికి, అక్కడ మాట్లాడతా. అది నాకు మా ఇద్దరికి సంభాషణ అర్థమవుతాయి. ఓకే. సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. మాటకి లెఫ్ట్ అవుతా అన్నారు హసీనా గారు. హ్మ్. హసీనా గారు మేడం మాట్లాడండి. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. సిగ్నల్స్ ప్రాబ్లమ్ మేడం అనుకుంటా. వాయిస్ వినిపించట్లేదు సరిగ్గా. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ హసీనా గారు. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ. సో ఈరోజు మా ఈ సజ్జన సాంగత్యాన్ని, ఈ చిన్ని వీడియో, ఈ చిన్ని ప్రయత్నం మీకందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎంతో మందికి ఉపయోగపడుతుంది అనేది మా ఈ ప్రయత్నం. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే గనక ఇలాంటి నోటిఫికేషన్స్ ఇక ముందు ఇంకా మీకు అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మానకండే. ఎందుకంటే మీ అభిప్రాయాలు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మాలో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి.